గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అవుతావో అని చూసావుగా నా రియాక్షన్. పద. నమస్కారం. నమస్కారం అండి. పంతులు గారు నమస్కారం అండి. ఏంటండి ఇంత లేటు? ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? వచ్చేసాను కదండి. సరే, పెళ్లికి కావాల్సినవన్నీ అక్కడ సర్ది పెట్టాను. ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడగండి. సరే బాబు, విఘ్నేశ్వరుడు పూజ వరకు రెడీ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తున్నావురా? నమస్తే. నమస్కారం అండి. వస్తున్న గెస్ట్లకి వెల్కమ్ చెప్తున్నాను నాన్న. నువ్వు ఇక్కడ వెల్కమ్ చెప్తూ కూర్చుంటే అక్కడ రామ్ గడిని పెళ్లికొడుకుని ఎవరు చేస్తారా? ఆ పని నిన్ను చూసుకోమని చెప్పానుగా. నువ్వు కూడా వస్తే కలిసి రెడీ చేద్దాంరా. అది కాదు నాన్న. నాన్న రారా. పంతులు గారు వచ్చి విఘ్నేశ్వరుడు పూజకి రెడీ చేస్తున్నారా? బట్టలు ఎప్పుడు కట్టుకుంటావు? త్వరగా కానీ. ఏంట్రా ఏమైంది? అప్పుడంటే గీతమ్మని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి మొహం ఎలా పెట్టుకుని కూర్చున్నాం. ఇప్పుడు గీతమ్మంటే ఇష్టమే కదా? నిజమే పెదనాన్న, తను నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. రే శివ, ఏంట్రా? ఏం లేదురా, పెళ్ళి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక అందమైన ఫీలింగ్. ఆనాడు ఆ ఆనందాన్ని అనుభవించలేకపోయాను, కానీ నీ వల్ల ఇప్పుడు అనుభవిస్తాను. దీనికి కారణం నువ్వేరా. మీ జీవితంలో ఆనందం నింపడం నా బాధ్యతరా. అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు చేశాను. ఎన్నోసార్లు తన్ని అపార్థం చేసుకున్నాను, ఎన్నోసార్లు తన్ని తప్పుబట్టాను. కానీ తను చేసింది కరెక్ట్ అని, నేనే తను అపార్థం చేసుకున్నానని ఎన్నోసార్లు రుజువైంది. మీ వదిన ఏం చేసినా ఆలోచించి చేస్తుందిరా. ఆ విషయం నీకు ఎంతకాలంగా అర్థమైందిరా? అవునరా, వదిన ఏం చేసినా చాలా ఆలోచించే చేస్తుంది. ఆ విషయం నువ్వు గట్టిగా నమ్ముతున్నావు కదా? ఇదిగో, ఒకవేళ వదిన తప్పు చేస్తే? తను తప్పు చేయదు. గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.